హలో వ్యూవర్స్, మీ బుక్ తయాసానికి స్వాగతం. నేను చెప్తున్న వంటకాలన్నీ కూడా లెస్ ఆయిల్ అండ్ ట్రెడిషనల్ అండ్ ఈజీ టు కుక్. ఎవరైనా పిల్లలైనా స్టూడెంట్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసుకోగలరు. ఇవాళ నేను చెప్పబోతున్న వంటకం పెసరపప్పుతో మామిడికాయ. పెసరపప్పు మామిడికాయ తయారు చేయటకు కావాల్సిన పదార్థములు: పెసరపప్పు 3/4 కప్ ముక్కలు, సగం చెక్క తీసుకున్నాను ఎందుకంటే పులుపు ఎక్కువ ఉన్న కాయ ఇది. అలాగే ఒకవేళ ఎక్కువ పులుపు తినేవాళ్ళు పులుపు ఎక్కువ వేసుకోవచ్చు ముక్కలు. ఇది మేము పులుపు ఎక్కువ ఉన్న కాయ కాబట్టి కొంచెం తక్కువ తీసుకుంటున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, ఆవాలు, నూనె, కరివేపాకు, జీలకర్ర. పెసరపప్పుని ఒక గిన్నెలో పోసి విడిగా ఉడకబెట్టుకోవాలి. కుక్కర్లో ఉడకబెట్టుకోకూడదు పెసరపప్పు మామిడికాయకి. పప్పు ఉడికేలోపు పోపు వేసుకుందాం. ముందుగా నూనె వేసి వేడెక్కాక జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, మామిడికాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇందులో ఆ పైన పసుపు వేసుకుని కలుపుకొని కొంచెంగా నీళ్ళు పోసుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికిపోయి పోపులో ఇలా రెడీగా ఉన్నాయన్నమాట. పెసరపప్పు ఉడికించుకునే దగ్గర కాస్త చూసుకుని ఉడికించుకోవాలి. హైలో పెడితే పొంగిపోతుంది, సిమ్లో పెడితే సరిగా ఉడకదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. పెసరపప్పు ఉడికిపోయిందండి. ఇలా ఉంటుంది. ఉడికిపోయాక కన్సిస్టెన్సీ మీకు కావాల్సినట్టుగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పెసరపప్పులోకి నేను ముందుగా మనం ఉడకబెట్టుకున్న మామిడికాయ ముక్కల మిశ్రమాన్ని చేరుస్తున్నానండి. ఇప్పుడు పప్పు మరుగుతోందండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుని మూత పెట్టుకుని గ్యాస్ స్టవ్ ఆపేయాలండి. వేడివేడిగా పెసరపప్పు మామిడికాయ రెడీ అయిపోయిందండి. దీన్ని వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే మళ్ళా చేసుకోవాలనిపిస్తుంది. ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.